ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడొక గ్రద్దను చూస్తున్నారు కదా. మన దేవుని గూడారపు ఆవరణలోనే ఈ పక్షిరాజును చేసి ఉంచాము. ఎందుకు దీన్ని చేసి ఉంచారు అని అడుగుచున్నారా? ఇక్కడొక వాక్యం రాయబడి ఉన్నది చూడండి. ఆ వాక్యమును ప్రజలు జ్ఞాపకము ఉంచుకొనుటకు దానిని చేసి ఉంచాము. ఈ వాక్యము ఏం చెబుతున్నది? యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారి పరిగెత్తిన సేద తీరరు, నడిచినా సొమ్మసిల్లరు. అదేమనగా పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు. గ్రద్ద ముసలిదైనప్పుడు దాని రెక్కలన్నీ బలహీనపడతాయట. దాని ముక్కు అదే కదా సూటిగా బలముగా ఉండేది, శక్తివంతంగా అది బలహీనపడుతుందట. తరువాత గోర్లు అన్నీ వయసు పైబడినందున బలహీనపడతాయి. కనుక నోటితో ఎరపట్టుకోలేదు, తినలేదు, చాలా కష్టము. కనుక దానికి ఒక బలము అవసరము. దానికేం చేస్తుందట? ఎత్తైన కొండ మీద వెళ్ళి ఒంటరిగా కూర్చుని తన ఈకలన్నిటినీ పెరికి వేసి తన యొక్క ముక్కుని కొండకేసి విరగ్గొట్టుకుంటుంది, గోర్లన్నిటినీ విరగ్గొట్టుకుంటుంది, పాతవన్నిటినీ పెరికివేసి కనిపెట్టుకుని ఉంటుంది. తర్వాత అది వెంట్రుకలన్నీ ఊడిపోయి మొండిదిగా మారుతుంది. తర్వాత అలా కూర్చుంటుంది. మళ్ళీ వెంట్రుకలు మొలుస్తాయి, మళ్ళీ గోర్లు పెరుగుతాయి, మళ్ళీ దాని ముక్కు సూటిగా పదునుగా పెరుగుతుంది, నూతనమైపోతాయి. అప్పుడది మరలా యవ్వనముతో నూతన బలముతో రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. కనుకనే దేవుని వాక్యం చెబుతుంది, మీరు కూడా పక్షిరాజు వలె నూతన బలము నుండి రెక్కలు చాపి పైకెగరాలి. దానికి మార్గమేంటి? ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎలా గ్రద్ద తనను ఒంటరిగా చేసుకుని ఎత్తైన ఒక స్థలమునకు వెళ్ళి కూర్చొని అది కనిపెట్టుకుని ఉంటుందో, ఒక్కొక్కటిగా పాతవన్నీ రాలి పడిపోయి కొత్తవి వచ్చుటకు కనిపెట్టుకుని ఉంటుందో, అదేవిధంగా మనం ప్రభు పాదముల యొద్ద కనిపెట్టుకుని ఉండాలి. మనల్ని ఒంటరిగా చేసుకుని దేవునితో కూర్చుని మాట్లాడుటకు, అప్పుడు అవసరం లేని కార్యములన్నీ వ్రాలేటట్లు చేయు దేవుడాయన. దేవా, కోపం వస్తుంది, ఇచ్చలు కలుగుచున్నవి, ఈర్ష్య వస్తోంది, ఇలాంటి కార్యములున్నవని దేవుని వద్ద ప్రకటన చేయునప్పుడు వాటన్నిటిని మనం విడిచిపెట్టున్నట్లు చేసి నూతన స్వభావం, ప్రేమ, తగ్గింపు, సమాధానము, మంచితనము, ఒక నూతన బలము, వీటన్నిటినీ ఆత్మదేవుడు మనలో కలుగజేసి ఒక నూతనమైన మనిషిగా, బలము కలిగిన వారిగా మార్చెదరు. దాని కొరకు ప్రభువు సమూహంలో కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండువారే నూతన బలము పొందుకొనగలరు. కనుక పాత బలహీనత పోయి నూతన బలం వస్తుంది. ఇప్పుడు మీకు ఒక బలము అవసరము. మీరు బలహీనపడినది గ్రహించుచున్నారా? శరీరములో కాదు, మీ ఆత్మీయ జీవితంలో బలహీనులై ఉన్నారు. మునుపటి వలె ప్రార్థించలేకపోతున్నారు, మునుపటి వలె వాక్యమును ధ్యానించలేకపోతున్నారు, మునుపటి వలె పరిచర్య చేయలేకపోతున్నారు, మునుపటి వలె సంఘానికి వెళ్ళలేకపోతున్నారు. ఏదో బాధ్యత కొరకు ఊరికే పేరుకి ఇష్టం ఉండి లేనట్టు మార్పు తెలుస్తుంది కదా. బలహీనపడినారు. ఆత్మీయ జీవితంలో నూతన బలము పొందాలి. దాని కొరకు ప్రభువు సమూహంలో కనిపెట్టుకుని ఉండాలి. మనం ప్రతిదినం ఉదయమునే కనిపెట్టుకుని ప్రార్థించి బలము పొందితే అలాగే వెళుతూ ఉండవచ్చు. మీరు వాటన్నిటినీ విడిచి బలహీనపడినారంటే అదేమనగా ఒక రోజంతా దేవుని కొరకు కేటాయించి కనిపెట్టుకుని ఉండుడి. కొన్ని గంటలు వాక్యము ధ్యానించి ప్రార్థన చేయుడి. వెంటనే ఒక నూతన బలము కలుగును, నీరసమంతా మారును, బలహీనతలు తొలగిపోతాయి. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. నేను నీకు నూతన బలము ఇచ్చేదను. బలహీనపడితినని సోలిపోకు, లెమ్ము, మళ్ళీ లెమ్ము, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి లెమ్ము. నేను నీకు నూతన బలము ఇచ్చేదను, పాతవన్నీ గతించిపోవును అని నా దేవుడు మిమ్ములను చూసి చెబుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవా, నూతన బలము ఇవ్వండి, నూతన బలమును ఇవ్వండి. పాతవన్నీ గతించునుగాక, పక్షిరాజుకు సమానముగా నూతన బలము పొంది మళ్ళీ జీవించునుగాక. ఆ విధమైన బలమును, యవ్వన వయసుకు తగిన బలమును, కృపలను ఈ కుమారునికి ఇవ్వండి, ఈ కుమార్తెకు ఇవ్వండి, మాకు అనుగ్రహించుడి, ప్రతి ఒక్కరికి అనుగ్రహించుడి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్.